పన్నీర్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: పన్నీరు 200 గ్రాములు, 2 బిర్యానీ ఆకులు, 1 స్పూన్ సాజీరా, 1 స్పూన్ జీలకర్ర, గరం మసాలా దినుసులు, ఉప్పు 2 స్పూన్లు, కారం 2 స్పూన్లు, గరం మసాలా స్పూను, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 స్పూన్ పసుపు, అరకప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 1 కప్పు పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు, అరకప్పు టమాటా పేస్టు, తగినంత కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, 2 కప్పుల బాస్మతి బియ్యం, ఆయిల్. బాస్మతి బియ్యాన్ని అరగంట ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై ఒక గిన్నెలో నీళ్లు పెట్టి అందులో 2 దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు వేసి మరిగించుకోవాలి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. తర్వాత నానబెట్టిన బియ్యాన్ని నీళ్ళల్లో వేసుకొని ఉడికించుకోవాలి. అన్నాన్ని మరీ మెత్తగా ఉడికించుకోకూడదు, కొంచెం పలుకు మీద దించేసుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ అన్నాన్ని ఒక చిల్లుల గిన్నెలో వడకట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ అన్నాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టి అరకప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పొడవు ఉల్లిపాయలు వేసి బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై బండి పెట్టి 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మీరు కావాలంటే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ సాజీరా, 2 దాల్చిన చెక్క, 2 యాలకులు, కొన్ని లవంగాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని బాగా మగ్గించుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి వేసి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత అరకప్పు టమాటా పేస్ట్ ను కూడా వేసి కలుపుకోవాలి. ఇదంతా బాగా 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇది మూత పెట్టి 1 5 నిమిషాలు మగ్గించుకోవాలి. చూసారు కదా, గ్రేవీ రెడీ అయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసి కలుపుకోవాలి. ఇదంతా బాగా దగ్గరికి అయింది. ఇందులో 1 గ్లాసు నీళ్లు పోసి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చూసారు కదా, గ్రేవీ ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులో పన్నీర్ ముక్కలను కూడా వేసుకుందాం. ఈ పన్నీర్ని కలుపుకొని 1 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. చూసారు కదా, గ్రేవీ రెడీ అయింది. ఇప్పుడు ఇందులో పైన కొత్తిమీర, పుదీనా, ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. తర్వాత మనం ఉడికించుకున్న అన్నాన్ని ఇలా పైన వేసుకోవాలి.
ఈ అన్నం పైన పుదీనా, కొత్తిమీర, ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. దీనిపై మళ్ళీ అన్నం వేయాలి. ఇప్పుడు ఫుడ్ కలర్ను ఇలా పైన చల్లుకోవాలి. దీనిపైన పుదీనా, కొత్తిమీర చల్లుకోవాలి. ఇది మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. చూసారు కదా, బిర్యానీ రెడీ అయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బిర్యానీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మా వీడియోని షేర్ చేయండి.